ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన క్లాసు. అంటే జూనియర్ అడ్వకేట్స్ అంటే కొత్తగా ప్రాక్టీస్‌కి వచ్చిన వారికి బార్ అంటే ఏంటి? బెంచ్ అంటే ఏంటి? బెంచ్ క్లర్క్ ఎవరు? ఆయన పనేంటి? ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే సుప్రీం కోర్టు బెంచ్ వ్యవస్థ, జిల్లా కోర్టు బెంచ్ వ్యవస్థ, హైకోర్టు బెంచ్ వ్యవస్థ, ఇట్లా అనేక రకాల బెంచులుంటాయి. బార్లు కూడా ఉంటుంటాయి. బెంచ్ క్లర్క్ డ్రెస్ కోడ్ ఏంటి? ఏ కోర్టులో ఎంతమంది బెంచ్ క్లర్క్స్ ఉంటారు? ఈ జూనియర్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ గూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. బార్ అండ్ బెంచ్ రిలేషను గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే కేసు సక్సెస్‌ఫుల్‌గా అక్కడికి వెళ్ళగానే కొత్తవారు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా చేయాలి? ఎలా కేస్ ఫైల్ చేయాలి? అనేటటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. వీడియో చూడండి. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ కంటెంట్. జూనియర్ అడ్వకేట్స్‌కి ఫస్ట్ కోర్ట్‌లోకి వెళ్ళగానే ఒక పదం వినపడుతుంది. బెంచ్ క్లర్కు. బెంచ్ అంటే ఏంటి? బెంచ్ అంటే జనరల్‌గా జడ్జి కూర్చునే స్థానాన్ని బెంచ్ అంటారు. సాధారణంగా ఏంటి జడ్జి అనేక రకాల జడ్జీలుంటారు. ఒక జడ్జి ఉంటే సింగిల్ బెంచ్ అని, ఇద్దరు జడ్జీలుంటే డివిజనల్ బెంచ్ అని అంటుంటారు. ఇంతకన్నా ఎక్కువ మంది ఉంటే ఫుల్ బెంచ్ అంటారు. ఇట్లా ఉంటుందన్నమాట బెంచ్ అనేటటువంటిది. బెంచ్ అంటే ఏంటి ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ వ్యవస్థలో సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు జడ్జీలతో కలిసి ఉన్నటువంటి జడ్జి ఉంటుంది. వీళ్ళేం కేసులు చూస్తుంటారంటే కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐదుగురు గానీ, 7 మెంబర్స్ కానీ ఇట్లా ఉంటుంటారు కేసును బట్టి. ఇక్కడ జూనియర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బెంచ్ స్ట్రెంత్ కేసు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు బెంచ్ వ్యవస్థ ఉందండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఎక్కువగా రిట్ పిటిషన్సు, సివిల్ రివిజన్సు ఉంటాయి. డివిజన్ బెంచ్ అన్నప్పుడు ఏంటంటే అప్పీల్సు, ముఖ్యమైన లా పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన వ్యక్తి బెంచ్ క్లర్క్. బెంచ్ క్లర్క్ అంటే జడ్జి గారి పక్కన కూర్చొని కేసు వ్యవహారాలు చూస్తుంటారాయన. అంటే ఆయన లిస్టు ప్రకారం కేసుల్ని పిలవడము, కేసు బండిల్స్‌గా ఉంటాయి గదా! జడ్జి ముందు ఫైల్స్ చేసి కేస్ బండిల్స్ ఉంటాయి. అవన్నీ ఒక ప్రాపర్‌గా జడ్జి గారి ముందు పెట్టడం, వాయిదాలు అడ్జర్న్‌మెంట్ నమోదు చేయటం, ఆర్డర్స్ టైప్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అనేటటువంటివి ఇవ్వటం, కేసు నంబరు, పార్టీ పేర్లు చదవటం, పిలవటం చేస్తుంటారు. ఎందుకంటే కొత్తగా అడ్వకేట్‌గా వచ్చిన వారు ఫస్ట్ అక్కడికి వెళ్లి వాళ్ళ కేసు నమోదైందా లేదా అని బెంచ్ క్లర్క్ గారిని అడిగి విషయాలన్నీ తెలుసుకొని కేసు మూవ్ అవ్వాలి. బెంచ్ క్లర్క్ గారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి యూనిఫార్మ్ ఉంటుందా అంటే అట్లాగేముండదు. కానీ కోర్ట్‌లో వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు వేస్తుంటారు. ఐడీ కార్డ్ కూడా తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అయితే ఏ కోర్ట్‌లో ఎంతమంది బెంచ్ క్లర్క్‌లు ఉంటారనేటటువంటిది ఒక సందేహం తీర్చుకోవాలంటే, చిన్న కోర్ట్‌లో ఒక బెంచ్ క్లర్క్ ఉంటారు. పెద్ద జిల్లా కోర్ట్‌లో ప్రతి కోర్ట్ హాల్‌కి ఒక బెంచ్ క్లర్క్ ఉంటారు. ఎందుకంటే మరి సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఫ్యామిలీ కోర్టులు, లేబర్ కోర్టు అనేక రకాల కోర్టులు ఉంటాయి కాబట్టి దాంట్లో బెంచ్ క్లర్క్ ఉంటారు. జూనియర్స్‌కి ముఖ్యమైన సూచన ఏంటంటే బెంచ్ క్లర్క్‌ని ఎప్పుడు గౌరవిస్తూ మాట్లాడి అతనితో కాంటాక్ట్ పెట్టుకోవటం వలన, మంచిగా ఉండటం వలన మన కేసు ముందుకు జరుగుతుంది. బెంచ్ క్లర్క్‌తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి అడ్వకేట్స్. బార్ వెర్సస్ బెంచ్ అన్నప్పుడు బెంచ్ అంటే జడ్జీల సమూహము అని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఇక బార్ అనే విషయానికొచ్చినట్లయితే, బార్ అన్నప్పుడు ఏమొస్తుంది? బార్ అంటే కోర్ట్‌లో వాదనలు చేసేటటువంటి, ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి అడ్వకేట్స్ అందరిని కలిపి బార్ అంటారు. ఉదాహరణకు బార్ అండ్ బెంచ్ అనే పదజాలం విన్నాం కాబట్టి బార్ అంటే అడ్వకేట్స్ అందరుంటారు. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ అడ్వకేట్ రిజిస్ట్రేషన్ మరియు నియంత్రణ చూస్తుంది. అలాగే కూడా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్, హైకోర్ట్ బార్ అసోసియేషన్, టౌన్ బార్ అసోసియేషన్ అట్లా ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్‌లో కొంతమంది అడ్వకేట్స్ అందరూ కలిసి బార్ అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉంటారు. వీరందరూ గూడా ఏంటంటే అక్కడ కూర్చొని కేసు వ్యవహారాలు చూడటం, వాళ్ళకి సంబంధించినవి చదువుకోవటం, లైబ్రరీ చూడటం ఈ బార్ అసోసియేషన్‌లో అన్నీ గూడా ఉంటాయన్నమాట. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? బార్ అంటే ఏంటి? బెంచ్ అంటే ఏంటి? బెంచ్‌లో ఎవరుంటారు? బెంచ్ క్లర్క్ యొక్క డ్యూటీలేంటి? అంటే ఆయన ఏమేం కేసులు ఎట్లా వరుసలో పెడతారు? అడ్వకేట్స్‌కి హెల్ప్ చేసే విధంగా, అడ్వకేట్స్ కూడా వెంటనే కోర్ట్‌కు రాంగాల్నే బెంచ్ క్లర్క్‌ని అడిగి, మన జూనియర్ అడ్వకేట్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ లేకుండా బెంచ్ క్లర్క్ గారి దగ్గరికొచ్చి, మా కేసు ఎంతవరకు వచ్చిందండి? ఈరోజు అడ్జర్న్‌మెంట్ ఉందా? ఈ కేసు ఎంతవరకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకొని జడ్జి గారి ముందు వెళ్లి ఆర్గ్యుమెంట్స్ గానీ, హియరింగ్ గానీ, నంబరింగ్ గానీ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి బార్ బెంచ్ రిలేషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో రకరకాల బార్ అసోసియేషన్‌లు, డిఫరెంట్ బెంచ్ క్లర్క్స్, డిఫరెంట్ బెంచెస్ దగ్గర ఉంటారు కాబట్టి, వీరంతా తెలుసుకొని ఉన్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కోర్టుకు సంబంధించినటువంటి
ప్రాక్టికల్ థింగ్స్ అన్నీ గూడా నేను ఈ వీడియోస్‌లో చెప్తున్నాను. మీరు నేర్చుకుంటూ ఉండండి. మన ఛానెల్‌లో ఏమంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ అంటే బార్ అంటే ఏంది? బెంచ్ అంటే ఏంది? సివిల్ కేస్ ఎలా ఎయాలి? అసలు కోర్ట్‌లో ఎవరెవరు ఉంటారు? కోర్ట్‌లో ఏం జరుగుతుందనే విషయాలు డీటెయిల్డ్‌గా ఇస్తున్నాను కాబట్టి నేర్చుకోండి. జూనియర్‌కి అవగాహనగా ఉంటుంది. నాలెడ్జ్‌ని పంచాలనే ఉద్దేశంతో ఇయన్నీ నేను నాకు తెలిసిన సమాచారాన్ని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీడియో కూడా చేశాను ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్‌లో ఆయన డ్యూటీస్ ఏంటి? ఆయనతో ఎలా ఉంటుందనే విషయాలు కూడా తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.